హలో ఫ్రెండ్స్, భారత్ చెప్పే కథలకు స్వాగతం అండి. ఈ కథ పేరు పేదవాడి బరువు. పూర్వం తూర్పు సముద్ర తీరాన మిత్రవిందుడు అనే పల్లెవాడు ఉండేవాడు. వాడు చాలా పేదవాడు. రోజు సముద్రం మీదకి తెప్పలో వెళ్ళి చేపలు పట్టి తెచ్చి వాటితో తన భార్యను, ఐదుగురు బిడ్డలను పోషిస్తూ ఉండేవాడు. సముద్రంలో ఒక్కచోటనే చేపలు దొరికేవి. వాడికి ఆ స్థలం తెలుసును. అందుచేత ఎంత గాలివానలోనైనా సరే అక్కడికే వెళ్ళి చేపలు తెచ్చుకునేవాడు. వాడి ఆర్జన కుటుంబం పోషించడానికి బొటాబొటిగా సరిపోతూ ఉండేది. అందువల్ల ఏనాడైనా వాడికి చేపలు దొరక్కపోతే ఆనాడు వాడు, భార్య, పిల్లలు పస్తులు పడుకోవలసి వచ్చేది. ఈ విధంగా మిత్రవిందుడు రోజు సముద్రంతో ఘర్షణ పడుతూ అతి కష్టం మీద సంసారం ఈడ్చుకొస్తున్నాడు. వాడికి ఇతర పల్లెవాళ్ళు కూడా సాయం లేరు. ఎందుకంటే అది 10 మంది పల్లెవాళ్లకు భుక్తి ఇవ్వగల తీరం కాదు. వాడి భార్య ఒక్కతే వాడికి సమస్తమును. ఆమె వాడి వలలు బాగు చేసేది, గాలాలు జాగ్రత్త పరిచేది. తన భర్త సముద్రం మీదకి వెళ్ళి ఇంటికి వచ్చేదాకా నా మొగుడు ఎంత కష్టపడుతున్నాడు, ఏమైపోతాడో అనుకుని ఆరాటపడేది. మిత్రవిందుడు కూడా ఇల్లు బయలుదేరింది మొదలు ఇంటికి వచ్చేదాకా తన భార్య అస్తమానం పడే శ్రమను గురించి ఆలోచించుకుని జాలిపడేవాడు. తన భార్యను, పిల్లలను ఇంకా ఎక్కువ సుఖపెట్టలేనందుకు విచారించేవాడు. భార్యాభర్తలిద్దరూ మంచి హృదయం కలవాళ్ళు. ఒకసారి ఆ సమీపంలో ఉండే ఒక పేదవాడు చనిపోయాడు. వాడి భార్య, ఇద్దరు పిల్లలు బొత్తిగా దిక్కులేని వాళ్ళైపోయారు. మిత్రవిందుడు వాళ్ళ కోసం తన ఇంటికి కొంత దూరంలో ఒక గుడిసె వేసి ఇచ్చాడు. అంతకంటే ఆ అనాథలకు ఏమీ చెయ్యలేకపోయాడు. ఆ అనాథ స్త్రీ తన ఇద్దరు పిల్లలను తనకు చేతనైనట్టు సాకుతూ వచ్చింది. కొద్ది రోజులు గడిచాయి. ఒకనాడు మిత్రవిందుడు తెప్ప వేసుకుని బయలుదేరగానే పెద్ద గాలివాన సాగింది. మిత్రవిందుడు భార్య చీకటి పడగానే పిల్లలకందరికీ ఇంత గంజి కాసి పోసి వాళ్ళని వెచ్చగా పడుకోబెట్టి భర్త కోసం ఎదురు చూస్తూ కూర్చున్నది. తమ కోసం అంత తుఫానులో కూడా తన భర్త సముద్రం మీద శ్రమ పడుతుండడం తలుచుకుంటే ఆమె గుండె కరిగి నీరయ్యింది. పిల్లలు పెద్దవాళ్ళయ్యి కాస్త చేతికి అంది వస్తే తన భర్తకు కొంత శ్రమ తగ్గుతుంది కదా అనుకున్నది. అర్ధరాత్రి అయినా మిత్రవిందుడు తిరిగి రాలేదు. ఆమెకు భయం జాస్తి అయ్యింది. ఆమె ఒక చిన్న దివిటి తయారు చేసుకుని దానిని వెలిగించి పట్టుకుని సముద్ర తీరానికి బయలుదేరింది. మధ్యదారిలో ఆమెకు అనాథ స్త్రీ ఉండే గుడిసె తగిలింది. గుడిసె వాకిలి తలుపు గాలికి అటు ఇటు కొట్టుకోవడం చూసి ఆశ్చర్యపడి మిత్రవిందుడు భార్య తన దివిటితో సహా ఆ గుడిసెలోకి అడుగుపెట్టింది. మరుక్షణమే గుడిసె మధ్యన పడి ఉన్న అనాథ స్త్రీ శవం కానవచ్చింది. కప్పులో కంతలుండటం చేత ఆ శవం ముఖాన వాననీరు పడి ఆ దిక్కులేని మనిషి కన్నీరులాగా కిందకి కారుతున్నది. ఒక పక్కగా వాన కురవని చోట ఒక గంపలో గుడ్డలలో పడుకుని ఆమె బిడ్డలు ఇద్దరూ కనిపించారు. వారు నిశ్చింతగా నిద్రపోతూ నిద్రలో నవ్వటం మిత్రవిందుడి భార్య చూసింది. ఆమెకు ఆ బిడ్డలను చూడగానే గుండె గుబేలుమన్నది. అదివరకే తండ్రిని పోగొట్టుకున్న బిడ్డలకు ఇప్పుడు తల్లి కూడా లేకపోవటం జరిగింది. అభము శుభము ఎరగని ఆ పిల్లలకు తమకు రాబోయే కష్టాలేవీ తెలియవు కదా. ఇక వాళ్లకు దిక్కెవరు? వీరు కూడా తల్లిలాగే దిక్కులేని చావు చావవలసిందేనా? ఈ మాట అనుకోగానే ఆమెకు తన ఐదుగురు పిల్లలు జ్ఞాపకం వచ్చారు. ఆమె ఇంకేమీ ఆలోచించక ఆ ఇద్దరు పిల్లలను గంపలో నుంచి ఎత్తి గొడ్డలలో చుట్టి భద్రంగా పట్టుకుని తన ఇంటికి వచ్చేసి నిద్రపోయే తన పిల్లల పక్కనే ఆ ఇద్దరిని కూడా పడుకోబెట్టింది. అప్పటికి గాని ఆమెకు తన భర్త జ్ఞాపకం రాలేదు. సముద్రపు హోరు తుఫాను హోరులో కలిసి వినవస్తుంది. మధ్య మధ్య తరగలు పెలపెలా విరిగి పడుతున్న చప్పుడవుతున్నది. ఐదుగురు పిల్లల్ని పెంచటానికే ఇన్ని ఇక్కట్లు పడుతున్న తన భర్త ఇంకా ఇద్దరిని తీసుకుని వచ్చినందుకు మండిపడతాడేమో. అతను ఇంటికి వచ్చి తనను చితకతన్నినా తప్పు లేదు అనుకున్నది. భర్త చేత తన్నులు తినవలసి వస్తుంది అన్న భయం కంటే అతను ఇంటికి తిరిగి రాడేమోనన్న భయం ఆమెకు జాస్తి అయ్యింది. తూర్పు తెల్లవారుతుండగా మిత్రవిందుడు ఇంటికేసి తలుపు తట్టాడు. భార్య తలుపు తెరిచి బయటకు వచ్చి తడిసి ముద్దయి ఉన్న తన భర్తని చూసి ఎంతసేపటికి రాకపోతే ఏమైనావో అని భయపడి చస్తున్నాను అన్నది. ఎంత గాలి, ఎంత వాన! ఈ వానలో నువ్వు పిల్లలు ఎలా ఉన్నారో అని నాకు ఒక్కటే దిగులు.
ఒక్క చేప దొరకలేదు. వలంతా చిరిగిపోయింది. తెప్పకట్టు తాడు కాస్త తెగింది. అయితే అయిందిలే, అన్నిటికీ దేవుడే ఉన్నాడు అన్నాడు మిత్రవిందుడు నిశ్చింతగా. పాపం ఆ దిక్కులేని ఆడమనిషి రాత్రి చచ్చిపోయింది. ఇద్దరు పిల్లలు కళ్ళు తెరవని కూనలు. పాపం వాళ్ళ గతి ఏం కాను అన్నది భార్య. మిత్రవిందుడు ఆదుర్దాగా, అయ్యో పాపం, వెంటనే వెళ్ళి వాళ్ళను తీసుకురా. 5గురికి 7గురవుతారు. మనకు గంజి ఇచ్చిన రోజున దేవుడు వాళ్ళకివ్వకపోతాడా? అవసరమైతే ఇంతకన్నా ఇంకా ఎక్కువ శ్రమపడి ఏదో విధంగా పోషిస్తాను అని అన్నాడు. భార్య కదలకపోవడం చూసి వాడు, ఏమిటి అట్లా అనుమానిస్తున్నావు? వెంటనే వెళ్ళి ఆ పిల్లల్ని తీసుకురా అని మళ్ళీ అన్నాడు. నేనేమీ అనుమానించడం లేదు, లోపలికి వచ్చి చూడు అన్నది భార్య. భార్య ఆ దిక్కులేని పిల్లలను అదివరకే ఇంటికి తెచ్చినందుకు మిత్రవిందుడు పరమానంద భరితుడైనాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, మిత్రవిందుడు మూఢుడా లేక దారిద్ర్య బాధ ఎలాంటిదో నిజంగా గ్రహించనివాడా? ఉన్న సంసారాన్నే ఈదడానికి నానా అగచాట్లు పడుతూ అనాథ శిశువులను కూడా ఎందుకు చేరదీయడానికి సిద్ధపడ్డాడు? భగవంతుడి మీద భారం వేసిన వాడైతే ఆ శిశువులను రక్షించే భారం భగవంతుడిపైనే వేసి ఊరుకోవచ్చు కదా. తన భారం పెంచుకోవడం దేనికి? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, మిత్రవిందుడు మూఢుడు కాడు. మూఢుడైన వాడు తన భార్యను బిడ్డలను పోషించటానికి అంత శ్రమ పడడు. తుఫానులో తెల్లవారులు కొట్టుకుని ఒక్క చేప కూడా దొరకక వలలు తెంచుకొని వచ్చిన వాడికి దారిద్ర్య బాధ బాగా తెలుసు. వాడు తన ప్రయత్నం తన కుటుంబ పోషణకు చాలని కారణం చేత భగవంతుడిపైన భారం వేశాడే కానీ భగవంతుణ్ణి నమ్ముకుని ముక్కు మూసుకుని కూర్చున్నవాడు కాదు. తన పిల్లల క్షేమం కోసం అలా ఒళ్ళు దాచుకోకుండా పనిచేసేవాడు ఇతర పిల్లలను ఎన్నడూ దేవుడి దయకు వదలలేడు అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చిందండి? నాకైతే ఈ కథ చాలా బాగా నచ్చిందండి. ఫ్రెండ్స్, ఈ కథలో పాత్రధారులు చాలా మంచి స్వభావం కలిగిన వారు కదండి. నిజానికి వారు అనాథ పిల్లలను ఇద్దరిని చేరదీశారంటే, వారి దారిద్ర్య స్థితిలో కూడా చేరదీశారంటే వారు నిజంగా ఐశ్వర్యవంతులని నేను అనుకుంటున్నానండి. మరి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ.